ప్రపంచంలో ప్రతి వ్యక్తి పరిపాలనలో ఏక వ్యక్తి నిర్ణయాలను తీసుకోవాలి. లేకపోతే కొంతమంది కలిసి నిర్ణయాలను తీసుకోవాలి అనేటువంటి నిర్ణయాత్మక ధోరణి కొనసాగుతుంది ప్రతి పరిపాలనలో కూడా. ఎటువంటి పరిపాలన అయినా కూడా ఏక వ్యక్తికి ప్రాధాన్యతలను కల్పించి పరిపాలన ఏర్పాటు చేసుకోవాలనుకోవడము ఎటువంటి పరిస్థితుల్లో కొనసాగుతూ ఉన్నాయి. ఎటువంటి పరిపాలనైనా ఏక వ్యక్తి కొంతమంది వ్యక్తుల ప్రాధాన్యతలను కల్పించి పరిపాలనను ఏర్పాటు చేసుకోవాలనేటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద పరిపాలన ఎప్పుడు కూడా ఎవరు చేసినా ఎవరు పరిపాలించినా కూడా ప్రతి చోట ప్రతి దాడిలో ప్రతి కాలంలో ప్రతి వ్యవహారంలో కూడా పరిపాలకుడు లేకపోతే పరిపాలకులు ఎవరైతే పరిపాలన చేస్తూ ఉంటారో వారు ప్రతి దానిలో ప్రతి విషయంలో ప్రతి మనిషిలో ప్రతి పనిలో వాటికి కావలసినటువంటి మోస్ట్ నెసెసిటీ ఏంటి అని గ్రహించాల్సినటువంటి ఆవశ్యకత ప్రతి పరిపాలకుల పైన ఉంది. ఆ తర్వాత కామన్ బేసిక్ నెసెసిటీస్ ఏవైతే కావాలనో అవసరాలు ఏవైతే కావాలనో వాటిని కనుగొనాల్సినటువంటి అవసరము ఉంటుంది. తర్వాత కంఫర్ట్స్ సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఆ తర్వాత లగ్జరీస్ ను చూడాల్సినటువంటి అవసరము ఎంతైనా ప్రతి పరిపాలకుల పైన ఎవరైనా గాని వారి యొక్క ముఖ్య ఉద్దేశము ఇటువంటి ప్రాసెస్ పైన నడవాల్సినటువంటి అవసరము ఉంటుంది. ఈ బేసిక్ కాన్సెప్ట్ ప్రతి పరిపాలనలో కూడా ఎక్కడ జరిగినా, ఏ దేశంలో జరిగినా, ఏ కాలంలో జరిగినా, ఏ వ్యక్తితో జరిగినా, ఏ ప్రదేశంలో జరిగినా ప్రతి వ్యవహారంలో కూడా నిర్ధారించాల్సినటువంటి అవసరము బాధ్యత ప్రతి పరిపాలకుడిది, ప్రతి పరిపాలకులది, అందరిది కూడా. గ్రహించాల్సినటువంటి అవసరము, నిర్ణయించాల్సినటువంటి అవసరము వీటిపైన ఆధారపడి అంతే తప్ప సమూహాలు ఏర్పాటు చేసుకొని ప్రాధాన్యతలను ఏర్పాటు చేసుకొని ఆకర్షణలను ఏర్పాటు చేసుకొని సంపాదనలను ఏర్పాటు చేసుకొని కోరికలను ఏర్పాటు చేసుకొని సొంత కోరికలను సొంత అభిప్రాయాలను ఏర్పాటు చేసుకొని అవకాశాల కొరకు సొంత ఆలోచనల కొరకు సొంత వర్గాల కోసము కుల వర్గాలు మత వర్గాలు జాతి వర్గాల కోసము సమాజాన్ని వక్రీకరించి మానసికమైనటువంటి ఆలోచనలను అనుసంధానించి అటువంటి మనస్తత్వాలను ఏర్పాటు చేసుకుని అటువంటి మనస్తత్వాలను ప్రజలలో ఏర్పాటు చేసి వక్రీకరించి ప్రజలను సమాజంలో బ్యాలెన్స్ లేకుండా చేసి ధనిక పేద వర్గాలుగా విభజించి సమాజాన్ని ఏర్పాటు చేయడము జరుగుతూ ఉంది ప్రస్తుత సమాజంలో. ఇటువంటి పరిస్థితిని అనుసరించేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో దేశంలో తర్వాత ప్రపంచంలో కూడా వారంతకు వారే శత్రువులుగా మారుతారు. చుట్టుపక్కల సమాజానికి శత్రువులుగా మారుతారు. మొత్తం సమాజానికి ప్రపంచానికి కూడా సమస్యాత్మకంగా మారుతారు. కాబట్టి పరిపాలనలోనూ ప్రజల్లోనూ ఈ అవసరాలు సౌకర్యాలు విలాసాలు అన్నటువంటి ఆలోచన రీతిని ఎప్పటికీ కూడా సహజమైనటువంటి విశ్వసిద్ధమైనటువంటి నిజమైనటువంటి రీతిలో స్థిరత్వంతో వ్యక్తిత్వంతో సాధారణ గుణంతో ఆలోచన చేసినప్పుడు మాత్రమే పరిపాలన సక్రమంగా జరుగుతుంది. సమస్యల వైపుకు తీసుకెళ్లరు. అటువంటి పరిస్థితిలో కొనసాగినప్పుడు సమస్యలు ఎప్పటికీ ఒకవైపు లేవని చెప్పుకున్నా కూడా మరొక వైపు కొనసాగుతూనే ఉంటాయి. ఈ ప్రపంచంలో సమస్యలు అన్నటువంటివి ఎప్పటికీ తీరవు. అవి ఒకవైపు తీరితే మరొక వైపు కొనసాగుతూనే ఉంటాయి. నా రిప్రజెంటేటివ్ SRK మూర్తి.